ఇది ఒకటే జాయిన్ అవుతుంది. ఐ గెస్ మిగతా వాళ్ళందరూ భాను రాలేడా అన్న? ఎవరు భానువా? భాను కూడా పింగ్ చేయలే యాక్చువల్గా. భాను చెప్తాం కరెక్ట్ టైం కూడా చేసి మహేశ్వరి, మహేశ్వరి చెప్పు స్వీటీ. అన్మ్యూట్ చేయి అది. తేజ మ్యూట్ లో పెట్టు. తేజ ఉంటుందా? మ్యూట్ లో పెట్టు. ఏం కాదు ఉండదు. పాపం మాట్లాడతారేమో. డిస్టర్బెన్సా? మాట్లాడతారేమో పాపం. తేజ మహేశ్వర్ ఇద్దరు కొత్తగా వచ్చారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు, పాతకు వచ్చిన వాళ్ళు పెద్ద జాయిన్ అవ్వట్లేదు అనమాట. అవునన్నా. వీళ్ళు కూడా కొత్తగా వచ్చారు కాబట్టి జాయిన్ అవుతున్నారు. మళ్ళీ పాత అయిపోతే జాయిన్ అవ్వరేమో వీళ్ళు కూడా. కొత్తలో జాయిన్ అవుతారన్న అందరు కదా, కొత్తలు అందరూ జాయిన్ అవుతారు. ఏదో చెప్తున్నారని. సో సరేలే, నేను మీకు మహేశ్వరి అండ్ తేజ మీకు ఒక లింక్ పంపించాను కదా, స్కాలర్షిప్ ది, SBIFది. ఇప్పుడు ప్రస్తుతానికి స్వీటీకి క్రియేట్ చేసి పెడతాను. స్వీటీకి ట్రై చేద్దాం ఫస్ట్. అట్లనే మీరు కూడా ట్రై చేయండి. నేను మీకు ఇది రికార్డ్ చేస్తున్నాను, ఇది రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. మరి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటే దాంట్లో చూసుకోవచ్చు. బట్ ఒకసారి స్వీటీకి ట్రై చేసి, ఒకసారి స్వీటీకి ట్రై కుదురుతుందా అయింది అనుకోండి, మీరు కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే ట్రై. ఇది జస్ట్ అప్లై చేసుకోవడం వరకే. ఇక మనకి స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది ఇక మన చేతిలో ఉండదు. అది మనం దొరికిన స్కాలర్షిప్స్ అన్ని అప్లై చేసుకుంటూ పోవడమే. ఎన్ని చేస్తే అన్ని బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇప్పుడు 9th క్లాసే కదా, సో మీకు దొరికినప్పుడల్లా ఇట్లా అప్లై చేసుకుంటూ పోతుంటే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ సూపర్ సీనియర్స్ కి కొందరికి చూసాను, కొందరు స్కాలర్షిప్స్ తో బయటకు వెళ్ళారు. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు అది. సో అందుకని నాకు మీకు కూడా ఆ ఛాన్సెస్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఉన్న స్కాలర్షిప్స్ అన్ని ట్రై చేస్తాను. నేను మీకు ఒక స్కాలర్షిప్ డాక్యుమెంట్ కూడా పంపిస్తాను. మీకు పంపించానో లేదో తెలియదు కానీ మీకు ఒక డాక్యుమెంట్ పంపిస్తాను. దాంట్లో అన్ని రకాల స్కాలర్షిప్స్ ఏమేమి ఉన్నాయో, ఏమేమి అప్లై చేశారో మీ 10th క్లాస్ వాళ్ళు వీళ్ళందరూ అవన్నీ ఉన్నాయి. సో అది కూడా నేను పంపిస్తాను. మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు NMMS కి అప్లై చేశారా అన్నా? NMMS కి అనే ఒకటి ఉంటుంది కదా స్కాలర్షిప్. తెలియలేదా? ఓకే. ఏదంటే ఇట్లాంటి స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకోవాలి కంపల్సరీ. నేను ఐ విల్ ట్రై టు రిమైండ్ కానీ, బట్ మీరు కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. మంచిది అది. అంటే లైక్ మీకే ఆన్లైన్లోనే. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్ చేసి అక్కడ నుంచి చూద్దామని. సరే, మీకు కనిపిస్తుంది కదా? అవునన్నా కనిపిస్తుంది. సో నేను మీకు ఇచ్చిన లింక్ ఇదనమాట. వచ్చాక ఇక్కడ అప్లై నవ్ అని ఒకటి ఉంది, దీనికి కొట్టుతున్నాను. కొట్టాక సో ఇక్కడ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ అని ఉంది కదా, అవునన్నా. ఇది క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో ఎలిజిబిలిటీ అంటే మీరు దీంట్లో ఎవరెవరైతే అప్లై చేసుకోగలరు అనేది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇండియన్స్ అప్లై చేసుకోవాలి,
క్లాస్ 6 నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. క్లాస్ 6 నుంచి 12th వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట. 75% ఆఫ్ మార్క్స్ రావాలి. స్టూడెంట్ మస్ట్ హావ్ సెక్యూర్డ్ 75% మార్క్స్ ఆర్ అబౌవ్ ఇన్ దేర్ ప్రీవియస్ అకాడమిక్ ఇయర్. అంటే మీకు 8th క్లాస్లో మీ ఫైనల్ మార్క్స్ మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుందా? 8th క్లాస్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఉందన్నా. ఓకే, అది తెచ్చుకోండి. మహేశ్వరి అండ్ తేజ మీ దగ్గర కూడా లేకపోతే అది తెచ్చుకోండి. అది మనకు 75% అంటే 450 మార్క్స్ అన్నట్టు. 600కి 450 75 into 6 ఎంత? నాకు 458 వచ్చినాయి అన్న. ఓకే, అయితే అయినా కానీ ఎలిజిబుల్ అయితే 75 into 6 450 బేసిక్గా. మహేశ్వరి అండ్ తేజ మీకు కూడా ఒకవేళ మీకు కనుక 75% కంటే ఎక్కువ వస్తే అప్లై చేసుకోవచ్చు. 50% ఫిమేల్ అప్లికెంట్స్ కంట రిజర్వేషన్ ఉంది దీనికి కూడా. ఫిమేల్ అంటే మీకు అండ్ ఎస్సీ ఎవరు జాయిన్ అయ్యారు? రామరెడ్డి మహేశ్వరి వెళ్ళిపోయిందా? సో యా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏదైనా సపరేట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటాయంట. 6 to 12 అయితే 15,000 ఈచ్, 15,000 వస్తుందంట. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మార్క్ షీట్ కావాలి, ఆధార్ కార్డు కావాలంట, ఫీ రిసిప్ట్. మీకు రిసిప్ట్ ఉండదు కాబట్టి ఫీ రిసిప్ట్ ఉంటుందా మీకు? ఏమో అన్న, తెలియదన్నా. ఓకే, ఒకసారి ఇది మీ టీచర్ కూడా, మీ హెడ్ మాస్టర్ కూడా పంపించాను యాక్చువల్గా చూడమని. సో చూద్దాం. ప్రూఫ్ ఆఫ్ కరెంట్ ఇయర్ అడ్మిషన్ కూడా నాకు తెలిసి మీ కదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి. సో ఎట్లా అప్లై చేద్దాం ఫస్ట్ అయితే. బ్యాంక్ అకౌంట్ SBI ఉండాలా అన్న? అవసరం లేదనుకుంటాం, అదేం లేదు. వాడు ఏం పర్టికులర్ ఏమి ఇవ్వలేదు. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఆర్ పేరెంట్, SBI అని ఏం లేదు. ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీ పేరెంట్స్ ఏదో ఒకటి. ఇంకా ఫోటోగ్రాఫ్, మీ ఫోటో, క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే అన్న. ఓకే, సో అప్లై నౌ అని కొట్టాను. అప్లై నౌ అని కొట్టగానే ఇక్కడ తీసుకొచ్చాక ఐ గెస్ మనకు మీరు ఎవరు రిజిస్టర్ కాదు కాబట్టి ఫస్ట్ రిజిస్టర్ కొట్టుకోండి. రిజిస్టర్ అయ్యాక అప్లై నౌ కొట్టుకోవాలి అవుతారు. ఓకేనా? ఓకే అన్న. సో ఇక్కడ అప్లై నౌ అని కొట్టగానే మీకు ఇది కనిపిస్తుందా? ఏదన్నా ఏదైనా లింక్ కనిపిస్తుందా? ఇట్లా లింక్ కనిపిస్తుంది అన్న. అంటే ఇది ఇక్కడ ఒక సైన్ అప్ విత్ గూగుల్ అని క్రియేట్ అకౌంట్ కనిపిస్తుందా, లేకపోతే అదే కనిపిస్తుంది? ఇంకా అదే కనిపిస్తుంది అన్న. అప్లై నౌ అది అదే కనిపిస్తుందా? ఒక నిమిషం. ఓకే, అది అప్లై రిజిస్టర్ అని కొట్టగానే నాకు ఇది కనిపిస్తుంది అన్నమాట. అప్లికేషన్ ఫీజు ఏముండదు అన్న దీనికి? ఏంటమ్మా? అప్లికేషన్ ఫీజు ఏముండదు అనుకుంటామ్మా. అప్లికేషన్ ఫీజు ఏముండదు అనుకుంటా. ఒకసారి చూద్దాం. నాకు తెలియదు, బట్ ఒకసారి చూస్తూ పోతాం. స్వీటీ, నీ ఫస్ట్ నేమ్ ఏంటి? కే స్వీటీ అన్న. స్వీటీయా? లాస్ట్ నేమ్ అంటే మీ ఇంటి పేరు? ఫస్ట్ నేమ్ అది అనుకుంటా ఇంటి పేరు. కాదమ్మా, ఇంటి పేరు లాస్ట్ నేమ్ ఉంటుందమ్మా. ఫస్ట్ నేమ్ ఏంటమ్మా? కటికే. స్పెల్ చేయవా? KATIKE. అదే అన్న. ఓకే, ఒక మొబైల్ నెంబర్ చెప్పు. 99. ఇప్పుడు దీనికి ఏమైనా OTP రావచ్చు. సో నీకు యాక్సెస్ ఉంది కదా మొబైల్ నెంబర్? 12
03 03 67 67 66. 66. పాస్వర్డ్ నేను పెడుతున్నా స్వీటీ నీకోసం. నేను నీకు పంపిస్తా, ఇదేం పాస్వర్డ్ నేను నీకు పర్సనల్గా పంపిస్తా. ఓకే ఓకే అన్న. నీకు ఏదో ఓటీపీ వచ్చి ఉంటుంది చూడమ్మా. ఇంకా రాలే అన్న. వచ్చిందన్న. చెప్పు. 21 ఒక్క నిమిషం. 2146 88. ఓకే. మహేశ్వరి తేజ మీరు ఫాలో అవుతున్నారు కదా? జస్ట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం అడగండి, డెఫినెట్లీ మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఓకే అన్న. క్లాస్ 9th కదమ్మా స్వీటీ? అవునన్నా. అట్లా సైన్ అప్ అయ్యాం స్వీటీ. అకౌంట్ డీటెయిల్స్ ఏంటంటే నీ ఫోన్ నెంబరు, నేను పాస్వర్డ్ నీకు పంపిస్తాను. ఓకే ఓకే. ఓకే. స్టార్ట్ అప్లికేషన్ కొడుతున్నా. మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది అన్న. ఓకే. ఆర్ యూ స్టడీయింగ్ ఇన్ క్లాస్ 6 to 12 in current academic year? Yes. Have you secured 75% or above in your previous academic year? Yes. Is your మీ ఫాదర్ ఫ్యామిలీది 3 lakhs ఉంటుందమ్మా, లేకపోతే ఇంకెక్కువ ఉంటుందా? ఐడియా ఉందా నీకు? ఏంటిదన్నా అర్థం కాలే. ఫ్యామిలీ ఇన్కమ్ మీది 3 lakhs కన్నా ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? తెలుసా నీకు? 10 అన్నా. 10. ఓకే, 10 అయితే ఎలిజిబుల్ కారమ్మా దీనికి. 3 lakhs కన్నా తక్కువ ఉంటేనే ఎలిజిబుల్ ఉంటారు. 10,000 అన్నా. 10,000 పర్ మంత్ వస్తుందా? అవునన్నా. అయితే ఓకే. అయితే ఓకే. ఆధార్ కార్డు ఉందా మీకు? ఉందన్నా. ఓకే. సో మీకు ఆధార్ కార్డ్ తోటి స్టార్ట్ చేయాలి దీన్ని. ఆధార్ కార్డ్కి కనెక్ట్ అయ్యి ఒక నెంబర్ కూడా ఉంటుంది కదా మీకు? ఏ నెంబర్ అన్నా? నెంబర్ ఉంటుంది అన్న ఆధార్కి. అది ఉందా మీ దగ్గర? ఉందన్నా. సరే. ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తావా? 74 ఓకే 75 ఓకే 699 ఓకే 5 5 3799. 3799. ఓటీపీ వచ్చి ఉంటుంది మీకు. అన్నా చెప్పమ్మా. 79
79 21 21 38. 38. ఓకే. నీకు గుర్తుండిపోయే ఒక 6 నెంబర్స్ చెప్పు. సరే, ఇది కూడా నేను నీకు సెటప్ చేసి పంపిస్తాను. సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. ఇదేం సెక్యూరిటీ పిన్ నేను నీకు మళ్ళీ నీకు కూడా మెసేజ్ చేస్తానమ్మా. ఓకే అన్న. ఓకే ఓకే అన్న. ఏ బాను, హలో బాను. హలో అన్న. ఇది మీకు ఒకటి అదేంటి స్కాలర్షిప్ కోసం అని ఒకటి అప్లై చేస్తున్నాను. ఎగ్జాంపుల్గా ఫస్ట్ సిటీకి అప్లై చేస్తున్నాను. సో మీదంతా నేను వీడియో రికార్డ్ చేసి పంపిస్తాను మీకు. ఎస్బీఐ వాళ్ళది ఇది. నీకు నేను లింక్ పంపించలేదు అనుకుంటా, బట్ లింక్ పంపిస్తాను. సో నువ్వు కూడా అప్లై చేసుకో. నేను నీకు లింక్, ఈ వీడియో పంపిస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రాన డెఫినెట్లీ నన్ను అడగచ్చు. ఓకే ఓకే అన్న. నువ్వేనా సిటీ ఇది? నేనే అన్న. ఓకే. ఓకే, నువ్వేమన్నారు అనా? అవునన్నా. ఓకే ఓకే. మీకు 10,000 పర్ మంత్ అంటున్నారమ్మా? అవునన్నా. సో నేను ఇట్లా 120 అన్నట్టు 1,20,000 అన్నట్టు పెడుతున్నా సంవత్సరానికి. ఓకే అన్న. వాట్సాప్ నెంబర్ ఇదేనా? ఇదే అన్న. ఇది ఏం దేని కిందకి వస్తుంది ఐడియా? బీసీబీ అన్న. ఓకే, దీంట్లో లేదు అది కదా. అది జనరల్ ఓబీసీ అంటే అది కాదు కదా అదేనా? కాదన్నా. ఓకే.
బీసీ అయినా బీసీబీ అన్న. ఓకే. మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారన్న. ఎంతమంది? 2 సిస్టర్స్ అన్న. 2 సిస్టర్స్ ఉన్నారు. ఓకే. మీకు ఇదే కదా అడ్రస్ మీది? ఇదే అన్న. డిస్టిక్ రంగారెడ్డి అన్న. డిస్ట్రిక్ట్ రంగారెడ్డియా? అవునన్న. పిన్ కోడ్ ఇదేనారా? ఇదే అన్న. ఓకే. ఈమెయిల్ నీకు ఈమెయిల్ అడ్రస్ ఏం లేదు కదా? ఏం లేదన్న. ఈమెయిల్ అడ్రస్ చెప్పాలా అన్న లేకపోతే? ఉందా నీకు? ఉందన్న. చెప్పమ్మా. ఒక నిమిషం. రాజు తుఫాన్ అన్న. రాజు తుఫాన్ అంటే 667 ఒక నిమిషం ఇది ఎందుకో రావట్లేదు. చెప్పండి. ఈమెయిల్ అడ్రస్ చెప్పండి. రాజు తుఫాన్ RAJU TO FAN 2 ఓలారా? 2 అన్న. ఓకే. 2 తుఫాన్ 66 66 76 76 @gmail.com. ఓకే. నీకు ఇది మరి ఇప్పుడు ఒక మెయిల్ వస్తుంది, చూడగలవా? ఓకే అన్న. OTP వచ్చి ఉంటుందండి మెయిల్. వచ్చిందారా? ఇంకా రాలే అన్న. వచ్చింటుంది నన్ను. రాజు TOOFAN అదే కదా? అదే అన్న. @gmail.com. ఇంకా రాలేదా? అంటే నీ ఈమెయిల్కి వస్తుంది అన్న, ఫోన్కి కాదు. రాలేదా?
ఆ? అవు. ఇంకా రాలేదా? నీకు అది స్విచ్ నీకు అది నువ్వు యాక్సెస్ చేయగలవారా? అంటే నీకు ఉందా? ఏదన్నా నీ ఈమెయిల్ అడ్రస్ ఉందా నీకు? నీ దగ్గర ఉందా? ఉందన్నా, అదే రాలేదు అయితే. రాలే అన్న. ఓకే. మెయిల్ లోనే కదా అన్న వచ్చేది. మెయిల్లోనే వస్తుంది అన్న. రాలే అన్న. ఒక నిమిషం ఆగండి అన్న. మళ్ళీ ఒకసారి పంపిస్తాను నేను కాల్స్ వస్తే. బాగున్నా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? బాను లేవా? అన్నా చెప్పమ్మా. వచ్చిందన్నా. పాపం 286782. ఓకే. అవసరం అవసరం అంతా. నువ్వు బీసీ ఏందన్నా? బీసీబీ అన్న. బీసీడీ అంటే నువ్వు ఇక్కడ బీసీడీ అంటే మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు కదా, అదర్ రిజర్వేషన్స్ కాదన్నా, బి అన్న. అదే బీసీడీ. అర్థమైంది. బి ఫర్ బాంబే అన్న. బీ ఫర్ బాంబే. ఓకే, అమ్మా అర్థమైంది. ఇది పెట్టలేదు మనం. క్లాస్ 9th కదా వెళ్ళేది. తెలంగాణ బోర్డు ఉంది. ఎస్ అన్న. गुड मॉर्निंग. बच्चों से बात कर रहे हैं. रेडी है क्या? रेडी है क्या फॉर प्रैक्टिस? हो गया क्या? नहीं, अभी चालू करूंगा. स्कूल टाइप गवर्नमेंट स्कूल है मंदी. అవునన్నా.
తెలంగాణ. డిస్ట్రిక్ట్ వచ్చి రంగారెడ్డియా? అవునన్నా. ఓకే. స్కూల్ నేమ్ జెడ్పిహెచ్ఎస్ కేశంపేట అంటే ఎస్హెచ్ఆ ఎస్ఏనా? ఎస్హెచ్ అన్న. ఎస్హెచ్ కదా, ఓకే. అకాడమిక్ మీరు లాస్ట్ ఇయర్ కదా 8th క్లాస్? అవునన్నా. 2024 పాసింగ్ ఇయర్. రోల్ నెంబర్ ఉంటుందా మీకు? ఉందన్నా. ఎంత? 13. 13 మార్క్స్ obtained. మార్క్స్ obtained అంటే టోటల్ మార్క్స్ ఏంది? వాళ్ళ క్లాస్ లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఉండొచ్చు. ఏనా? లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఫైనల్లో అవి? మా టోటల్ మార్క్స్ అంటే ఎంత కన్నా మార్క్స్ ఉంటాయి కదా ఇంతకన్నా. ఓకే. నీకు ఎంత వచ్చారా సిటీ? 458 అన్నా. లాస్ట్ ఇయర్ కదా 458 కదా. 600. పర్సెంటేజ్ 76.3 అంట. సో నాకు 10th అంత వచ్చాయి అనుకుంటారా? 458 470 ఇంత వచ్చాయి అంతే. క్లాస్ 9th. ఇప్పుడు క్లాస్ 9th కదా మనం. సో అవునన్నా. తెలంగాణ. ప్రిన్సిపల్ నేమ్ విద్యావతి కదా? అవునన్నా. డిస్ట్రిక్ట్ రంగారెడ్డి కిందకి వస్తుంది ఇది. అవునన్నా. మన స్కూల్ కూడా. స్కూల్ నేమ్ వచ్చేసి ZTHS కేశంపేట్. స్కూల్ కి ఈమెయిల్ ఐడి ఉందారా? ఇది ఉండేది ఆన్సర్ మెయింటైన్ చేసేవాళ్ళు. అవునా? నీ ఈమెయిల్ ఐడిలో నీ దగ్గరనే ఉండాలన్నా. స్కూల్కి ఈమెయిల్ అడ్రస్ ఏదో ఉండేది. కేటగిరీ ఓబీసీ పెట్టాలా? ఓబీసీ అని పెట్టాలరా? అన్నా అంటే బీసీ అని వస్తే ఓబీసీ అనే పెట్టేసేయాలి. ఓకే, సరే. సో యా, స్కూల్ ఈమెయిల్ ఐడి కదా. అరే ఇదంతా పోయింది మళ్ళీ ఇప్పుడు. అన్న వర్క్ ఉంది, లెఫ్ట్ అవుతున్నా అన్న. ఏనా? వర్క్ ఉంది, లెఫ్ట్ అవుతున్నా అన్న. ఓకే. నేను నీకు ఈ వీడియో పంపిస్తాను, నువ్వు కూడా అప్లై చేయి బాను. ఓకే అన్న. స్కూల్ ఈమెయిల్ ఐడి ఏముంది? ZPHS 8 keshanpet@gmail.com అంట. ZPHS 8 Keshampet. నీకు తెలుసా ఎవరికైనా ఈమెయిల్ అడ్రస్? నో అన్నా. స్కూల్ కాంటాక్ట్ నెంబర్ ఎవరు తీద్దాం? విద్యార్థి మేడం తీద్దామట. ఏమంటారు? అంజలి ఉన్నావా? హెల్ప్ అయిందా?
విద్యావతి మేడం ఇస్తాండి 9848430509. Total academic year fee. అకాడమిక్ ఇయర్ ఫీ ఉన్నది కదరా? అర్థం కాలేదు. మీకు ఫీ అయితే ఏమి ఉండదు కదా? ఉంటుంది అన్న, 50 రూపీస్ తీసుకుంటారు. ఓకే సరే 50 అన్నారు, చూద్దాం. రోల్ నెంబర్ 39 అన్నారా? అవునన్నా. లాస్ట్ ఇయర్ కూడా 39 మీది రోల్ నెంబర్? అవునన్నా. ఓకే తేజ, నీకు ఒకవేళ నువ్వు డిస్కనెక్ట్ అవ్వాలంటే అవుకో అమ్మా. ఇట్స్ జస్ట్ నేను నీకు ఈ వీడియో తీసి పంపిస్తాను ఇట్లాగే. ఓకే. Family member, please add this of 2 family members. If there is no income for a family member, please enter 0. ఓకే, మీ ఫాదర్ పేరు మదర్ పేరు చెప్పమ్మా. మీ ఫాదర్ పేరు చెప్పచ్చు. రాజు అన్న. రాజు కటికేనా? అవునన్నా. మొబైల్ నెంబర్ 99 12 03 6766. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఏదైనా ఇట్లా ప్రూఫ్ చూపించగలరు కదమ్మా? మీకు మీ దగ్గర ఏమైనా పే స్లిప్స్ అట్లా ఉంటాయి, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా? ఏం లేవన్నా. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా? ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా? ఇన్కమ్ చేయాలన్నా. ఏంటది? ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఉన్నది వేయాలి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 1 lakh అన్న. ఇన్కమ్ సర్టిఫికేట్ మీద 1 lakh అని ఉందా? అవునన్నా. ఓకే. క్వాలిఫికేషన్ ఏం చదువుకున్నాను మీ ఫాదర్? 7th. ఓకే. ఆక్యుపేషన్ మీ ఫాదర్ డ్రైవర్ కదా? అవునన్నా. ఓకే 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 ఓకే. ఫార్మర్ పెట్టండి అన్న. ఫార్మర్ పెట్టినా? అవునన్నా. ఓకే. మీకు కనిపిస్తున్నారా ఫార్మర్ మీకు ఇక్కడ? ఓ, మీకు డ్రాప్ డౌన్ కనిపించలేదేమో కదా? ఓ, దొరికింది నాకు. ఓకే. ఆఫ్ 2 ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మీ మదర్ పేరు కూడా పెడదాం ఇప్పుడు. సంధ్య అన్న. మొబైల్ నెంబర్ ఉందా తనకి? ఉందన్న. మనం 10,000 అని పెట్టాము కదా? మొబైల్ నెంబర్ చెప్పమ్మా. 91 91 77 77 55 55 69 69 00. తను ఏమైనా వర్క్ చేస్తుందమ్మా లేకపోతే? ఏం లే అన్న, ఏం వర్క్. ఓకే సరే. ఏమైనా చదువుకుందామా? చదువుకుందా అన్న. ఎంతవరకు? 10th అన్న. అమ్మాయి ఎక్కువ చదువుకుంది అనమాట. అవునన్నా.
ఓకే. సో, మనకి ఈ నేను మీకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను రా. ఇవన్నీ కావాలి మనకు డాక్యుమెంట్స్. మనకి నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి కావాలి. ఆధార్ కార్డు ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కావాలంట. మార్క్ షీట్ అంటే నిన్న లాస్ట్ ఇయర్ మేము 9th క్లాస్ది. మీరు 10th క్లాస్ కాదు కాబట్టి అవసరం లేదు ఇది. మీకు స్కూల్ రిసిప్ట్ ఐ డోంట్ థింక్ సో యూ నీడ్ దిస్. బట్ ఇక్కడ మ్యాండేటరీ అంటున్నాడు. ఏదైనా ఫీజు రిసిప్ట్ ఏమన్నా పేమెంట్ అని రాసి పెట్టేసేయండి అన్న. నో పేమెంట్ అని రాసి పెట్టేయండి. యా వీడికి అంటే లాస్ట్ ఇయర్ మేము అట్లే పెట్టినాం. నో పేమెంట్ అన్నా. అంటే ఏదో ఒకటి పేపర్ పెట్టాలి కాబట్టి నో ఫీ అని నో రిసిప్ట్ అని ఇట్లా ఓకే, సంథింగ్ ఓకే. రాసి పెట్టేసేయండి. యా అది అడ్మిషన్ ప్రూఫ్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ప్రూఫ్. అడ్మిషన్ ప్రూఫ్ అంటే ఏముంటుందిరా? బొనఫైడ్ సర్టిఫికేట్ వస్తుంది. బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుందా? ఓకే. ఇన్కమ్ ప్రూఫ్ ఒకటి, పాస్బుక్. మీ ప్రిఫరబుల్ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాను కానీ ఏ బ్యాంక్ ఉన్నా ఏం కాదు. బట్ యా ప్రిఫరబుల్ ఎస్బీఐ బ్యాంక్. అన్నా నాకు అకౌంట్ లేదన్నా. నీకు లేకపోయినా మీ ఫాదర్ తింటే చాలు అన్న. ఓకే ఉందన్నా. యా మీ ఫాదర్ది ఆర్ మదర్ది ఎవరిదన్నా ఓకే. సో మనం దీంట్లో ఇప్పుడు మనం నేను నీకు ఇవన్నీ నీకు పంపిస్తాను రా. లైక్ ఈ స్క్రీన్ షాట్ పంపిస్తాను. మనం ఒకసారి అన్ని అన్ని అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకొని ఒకసారి పంపించినప్పుడు మనం అప్లై చేద్దాం. నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటే మళ్ళీ అక్కడ కూర్చొని అప్లై చేద్దాం. ఓకే అన్న. రిఫరెన్సెస్ అంటే ఏంటో మరి? రిఫరెన్సెస్ యాడ్ రిఫరెన్స్ ప్లీజ్ యాడ్ మినిమం 2 రిఫరెన్సెస్ అంటే మేబీ టీచరు, ప్రిన్సిపల్. ఓకే, ఓకే. ఎన్జిఓ కూడా ఉంది అయితే నేను కూడా యాడ్ చేసుకోవచ్చు రిఫరెన్స్. సూపర్. మీ మీ ఫేవరెట్ టీచర్ చెప్పరా? టీచర్ ఫోన్ నెంబర్ తెలిసిందే చెప్పు. టీచర్ ఫోన్ నెంబర్ ఎలా అన్న? తెలీదా? వీరారెడ్డి సార్ ఉంటే పెట్టేసేయండి. వీరారెడ్డి సార్ నెంబర్ తెలియదురా నాకు. అంటే స్కూల్లో ఉన్నారా ఇప్పుడు వీరారెడ్డి సార్? ఉన్నారు. మీకు తెలుసారా వీరారెడ్డి సార్ నెంబర్? నా దగ్గర ఉందన్న. మా క్లాస్ టీచర్ ఉందన్నా. సరే, వీరారెడ్డి సార్ నెంబర్ నా దగ్గర కూడా ఉంది. క్లాస్ టీచర్ నెంబర్ ఉందా? ఉందన్నా. సరే, అది చెప్పు. చెప్పాలా అన్న? చెప్పు. నేమ్ వచ్చేసి వెంకట్ ప్రసాద్ సార్ అన్న. వెంకట్ ప్రసాద్ సార్. మొబైల్ నెంబర్? ఒక్క నిమిషం అన్న. అన్నా చెప్పమ్మా. 95 సారీ మళ్ళీ ఒకసారి చెప్ప. వెంకట్ ప్రసాదా? నాన్న 95 05 9505 82 82 97 97 05. 05 నాన్న. టీచర్. ఇంకొకటి నేను విద్యార్థి మేడం పేరు పెట్టేస్తాను, ప్రిన్సిపల్ పెట్టేస్తాను అయిపోతుంది.
98484 30509. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలుస్తారా మీకు? ఇది కూడా యాడ్ చేసిద్దాం. ఫండ్ ఫోల్డర్ నేమ్, అకౌంట్ నెంబర్, బ్రాంచ్ నేమ్. ఉన్నావా సిటీ? చెప్పండి అన్న. మీకు బ్యాంక్ డీటెయిల్స్ తెలుసా అనేవి? ఉందన్న. ఓకే. అకౌంట్ హోల్డర్ నేమ్ తెలుసా? థర్టీకే రాజు అన్న. 30K రాజు. ఓకే. అకౌంట్ నెంబర్? ఒక నిమిషం అన్న. కొంచెం రా, వస్తాను ఇప్పుడే. 766. దానిపైన ఉంటుంది కదా పాస్బుక్. అది చెప్పరా. అకౌంట్ నెంబర్ ఐడియా ఉందా? లేదన్నా. ఓ, అకౌంట్ నెంబర్ లేదా అన్నా? అకౌంట్ నెంబర్ లేదా అంటున్నా. అకౌంట్ నెంబర్ ఉంది నాకు తెలియదు అన్న. ఉంది కానీ తెలీదా? ఓకే ఓకే. యా, ఒకసారి కుదిరితే ఇది కూడా కనుక్కో ఒకసారి. అంటే బేసికల్ గా ఒకవేళ మనకు వస్తే ఏదో ఒక అకౌంట్ లో వేయాలి కదా పైసలు వాళ్ళు. సో అకౌంట్ నెంబర్ తెలియాలి కదా. సో నేను ఈ స్క్రీన్ షాట్ కూడా పంపిస్తా కావాల్సి వస్తే.
నీకేమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయారా ఇందాక? ఏం స్కాలర్షిప్స్ లేవన్నా? ఓకే. ఈ ఎస్బీఐ అకౌంట్ అయితే లేదు కదా? అన్నా ఎస్బీఐ అకౌంట్ అయితే లేదు కదా? డాడీకి ఉందన్నా. ఉందా? ఆ, యా చాలులే, డాడీకి ఉంటే చాలులే.
నీ గురించి రాస్తున్నాం రా, ఏది పడుతుంది. నువ్వు స్పోర్ట్స్ ఆడతావారా? అన్నా నువ్వు స్పోర్ట్స్ ఆడతావా, ఖోఖో అట్లా? ఖోఖో ఆడతాను. సో ఇవి 2 థింగ్స్ పెండింగ్ ఉన్నాయి నాన్న. ఇవి డాక్యుమెంట్స్ ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నీకు మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నీకు పంపిస్తాను కదా, ఇంకా నీకు తీసి పంపిస్తాను. ఒకసారి ఇవి రెడీ అయినప్పుడు నాకు చెప్పు, నేను మళ్ళీ మనం ఇవన్నీ అప్లోడ్ చేసుకుంటూ పోదాం. ఓకే, ఇదొక్క ఫీ రిసిప్ట్ మాత్రమే, జస్ట్ ఒక బ్లాంక్ పేపర్ మీద నో ఫీజ్ బికాస్ ఐ స్టడీ ఇన్ రాసా. ఎవరు జాయిన్? సుష్మిత అన్న. సుష్మిత, గుడ్ మార్నింగ్. హలో, చాలా లేట్ జాయిన్ అయ్యావు. లేట్ అయిందన్న, డాడీ లేకుండే. దట్స్ ఫైన్ లే అమ్మ. నేను ఈ వీడియో తీసి మీ అందరికి పంపిస్తాను, మీరు అందరు చూసి మీరు కూడా అప్లై చేయండి. ఓకే, సో స్వీటీ, ఇవన్నీ నువ్వు నాకు పంపియమ్మా. ఓకేనా, మనకి ఇది October 1st కల్లా అప్లై చేయాలి కదా. అవునన్నా. సో అప్లై చేసి పంపించేద్దాం, మనం చూద్దాం. ఓకే అన్న. ఓకేనా, ఓకే అన్న. నీకు వీడియో పంపిస్తాను ఎలా చేశాను ఏంటో అనేది, ఉమ్. దాన్ని చూసి మీరు కూడా చేయండి. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఇది అప్లై కాలేదా అన్న? ఇవి అకౌంట్ డీటెయిల్స్ పెడితే అయిపోతుందా అన్న? ఇవి పంపి, నీకు ఏదైతే స్క్రీన్ షాట్ పంపించానో ఆ ఫొటోస్ అవన్నీ, నీకు నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా నీకు పంపిస్తాను, నువ్వు కూడా లాగిన్ అవ్వచ్చు. ఓకేనా, నేను నీకు పాస్వర్డ్ అవన్నీ పంపిస్తాను. ఓకే. చూసి కూడా 75% మార్క్స్ వస్తే లాస్ట్ ఇయర్ కి అన్నా, నీకు కూడా 75% మార్క్స్ వచ్చుంటే అప్లై చేయి. లాస్ట్ ఇయర్ 8th క్లాస్ లో ఒకవేళ రాకపోతే 9th క్లాస్ 75% అప్లై 75% తెప్పించుకొని 10th క్లాస్ అప్లై చేసుకోవచ్చు. ఒకటి అప్లై
ఓకేనా? ఏదైనా ఉంటే నాకు క్వశ్చన్స్ చేయండి. ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. ఓకే, ఇవాళ చాలా టైం ఎక్కువ అయిపోయింది. ఇంతటితో ఈ సెషన్ ఆపేస్తాను. ఏది ఎక్కడ ఆపేయాలి?